పంత్ గారు మీరు ఇన్ని చెప్తున్నారు, ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతుంది? ఆధ్యాత్మికం అంటే పొలిటికల్గా, రాజకీయ పరంగా ఆధ్యాత్మికం అంటే బీజేపీ వంక చూస్తారు. అది కాదు, నేనే అసలు అతిపెద్ద ఇందును, నేనే గుళ్ళు కట్టినా, నేనే ఆలయాలు కట్టినా, అసలు ఆలయాలకు కెరాప్ కేసీఆర్, కెరాప్ బీఆర్ఎస్ అని వాళ్ళు చెప్పుకున్నారు. మీరు ఇంత చెప్తున్నారు, ఆదాయం పెరిగింది, ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము ప్రచారం చేయకపోయినా ప్రజలు పోతున్నారు, చూస్తున్నారు, ప్రజలకు తెలుసు మేమేం చేస్తున్నాం అనేది. ఇప్పుడు బీజేపీ లాగా ఏం చేయకుండా డప్పులు కొట్టుకోవడం మాకు రాదు. ఎందుకు అనంటే ఈరోజు ఒక భద్రాచలం దేవుడు ఉన్నాడు. రాములవారు అయితే వాళ్ళైతే రాములవారిని వాళ్ళే కొలుస్తాము, రాములవారు మా దేవుడే అని ఓన్ చేసుకుంటారు కదా. కానీ అది హిందువులందరి ఇది వీళ్ళు చెప్పకముందు నుంచే, పూర్వకాలం నుంచే గ్రామాన కూడా రాముని వారి కళ్యాణాలు చేసుకుంటారు. శ్రీరామనవమి అంటే ప్రతి ఊర్లో కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఈరోజు భద్రాచలము, పురుషోత్తపట్నం ల్యాండ్స్ అన్నీ కూడా భద్రాచలం టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్స్. దాదాపు ఒక 1200 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పటికే దాదాపు అక్కడ 300-400 ఎకరాల ల్యాండ్స్ ఎంక్రోచ్ అయినాయి. ఏవైతే ఆంధ్రాలో కలిసిన మండలాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి వీటిల్లో వచ్చి వాళ్ళు ఎంక్రోచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు మా వాళ్ళు వెళ్ళినా కూడా, మొన్న కూడా ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. మా వాళ్ళందరూ వెళ్తే మా ఈవోని వాళ్ళందరినీ గెరావ్ చేసేసి ఆమె ప్రాణం మీదకి వచ్చింది. అంటే ఈ విషయంలో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇక్కడ లోకల్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఆలోచించాలి. ఎందుకు అనంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి తెలంగాణలో వచ్చి దౌర్జన్యం చేసి ఆ ల్యాండ్స్ ఏవైతే కబ్జా పెట్టడానికి రాములవారి వాళ్ళు స్పందించాలి. మేము 150 కేసులు పెట్టినా కూడా అది ఆంధ్రాలో పెట్టాలి. తెలంగాణ పోలీసు అవతలికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. మేము వెళ్ళి అవతలికి వెళ్ళి పోలీసుల దగ్గర కేసు పెడితే వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. అంత పెద్ద ల్యాండ్ను మేము రక్షించుకోకపోతే, రేపు రాముల వారికి సంబంధించినటువంటి ల్యాండ్ని రక్షించుకోకపోతే అది ఎంత మనకు బాధాకరమో చెప్పండి. ఇప్పటికే చాలా ఆక్రమించుకున్నారు, ఉన్నదాన్నైనా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయంలో కూడా మేము ఆంధ్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది. భూముల విషయంలో మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదండి. ప్రతి గుడికి సంబంధించి, ఎందుకంటే ఆ పూర్వకాలంలో వాళ్ళు ఎంత పెద్ద మనసుతోటి మాన్యాలని చెప్పి, గుడికి మాన్యాలని చెప్పి ఎకరాల భూములు వాళ్ళు ఇచ్చిపోతే ఈరోజు దాన్ని మనం దౌర్జన్యంగా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంటే చూసుకుంటూ ఊరుకోకూడదు. మనం ఏం చేయాలి, దానికి ఇన్కమ్ జనరేటింగ్ కోసమని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు అధికారులకు వచ్చిన తర్వాత మీరు ఆలయాల కబ్జాలు, తర్వాత భూముల కబ్జాలు, ఎంక్రోచ్మెంట్ ఇవన్నీ లెక్కలు తీస్తున్నట్టున్నారు. ఏమన్నా 100% చాలా వరకు అండి. మేము కోర్టు ద్వారా కొన్ని ఎకరాల భూములు అక్వైర్ చేసుకున్నాము. మళ్ళీ కొంతమంది కాంప్లైంట్స్ ఇచ్చినప్పుడు రెవెన్యూ ప్లస్ మన ఎండోమెంట్ సర్వేలో, జాయింట్ సర్వేలో కూడా మన ల్యాండ్స్ మనకు తేలినాయి. అట్లా తేలిన వాటి అన్నిటికీ కూడా హద్దులు పెట్టించి ఫెన్సింగ్ పెట్టి ఏర్పాటు చేస్తాను. దానికి తోడు మనకు ఉన్న ల్యాండ్స్ లిస్ట్లో మనం ఎక్కడెక్కడ ఫీజిబిలిటీ ఏమున్నది చూసుకొని, ముఖ్యంగా సోలార్, ఇప్పుడు మొన్న మహిళా శక్తి సంఘాలకు కూడా ఇచ్చారు కదా మనకి, ఏదైతే ట్రైబల్ ఏరియాలలో సౌరశక్తిది, అది దాన్ని కూడా గిరి వికాస్ అని చెప్పేసి దాన్ని కొంత మన ఎండోమెంట్ ల్యాండ్స్లో పెట్టారు. మేము కూడా ఏంటంటే ఎక్కడైతే గ్రిడ్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ చోట మన ల్యాండ్స్ ఎక్కువ ఉంటే మేము కూడా సోలార్ సిస్టాన్ని అక్కడ పెట్టాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. లెక్కలు తీసారా మేడం? అంటే ఎంత ఎంక్రోచ్ అయింది, ఎన్ని మనం కాపాడగలిగాము, అట్లాంటి ఉందా ఏమన్నా? అన్నీ కూడా మా దగ్గర రికార్డ్ అంటే తెలంగాణ రకరకాల ఇష్యూస్ కోసం మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఆలయాల భూములు ఇవన్నీ కాపాడగలగాలి కదా. చాలా ఉన్నాయండి. అసలు చెప్పాలంటే మన భూములు జోగులాంబవి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కూడా మేము ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా లిస్ట్ తెప్పిస్తూ ఉన్నాము. అవన్నీ కూడా ఒకసారి కూర్చొని మన బౌండరీస్ మనం ఫిక్స్ చేసుకొని అక్కడ కూడా దాన్ని ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేయాలనేటువంటి ఆలోచనలోకి మేము వెళ్తూ ఉన్నాం. సుబాబ్ ట్రీసో లేకపోతే యూకలిప్టస్ ట్రీసో అట్లాంటివి పెట్టి వదిలేసామనుకోండి, మనం ఒక కంపెనీ తోటి ఒప్పందం చేసుకుంటే వాళ్ళే వస్తారు, వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే వెళ్తారు.